బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలే అసలైన ఉగ్రవాదులని కాంగ్రెస్ నేత గజ్జల కాంతం అన్నారు. హిందూ అనే ముసుగుతో రాముడిని అడ్డుపెట్టుకుని దేశ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సామాజిక న్యాయం జరుగుతోందని నమ్మి దేశ ప్రజలు 3 సార్లు బీజేపీని గెలిపించి మోసపోయారని కాంతం అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు బీసీ రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదని, కానీ బీసీ ప్రజలు వారిని తిరస్కరిస్తారనే భయంతో అసెంబ్లీలో మద్దతు తెలిపారని వ్యాఖ్యానించారు. అయిన ఒక బీసీ బిడ్డ ఉండి ఈ దేశంలో మేము హిందువులను గౌరవిస్తున్నాము అని చెప్పుకుంటేనే హిందూయిజం పేరు పెట్టుకొని రాముని పేరు పెట్టుకొని ఈ దేశంలో హిందువులను మోసం చేస్తున్నదే బీజేపీ. బీజేపీ హిందువులకు సామాజిక న్యాయం జరగాలనే ఆలోచన లేదు. ఆనాటి నుండి ఈనాటి దాకా ఒక దుర్మార్గమైన ఆలోచన చేసుకుంటూ ఉగ్రవాదుల కంటే, తీవ్రవాదుల కంటే, నక్సలెట్ల కంటే డేంజర్ అయినటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీ, అలాంటి ప్రమాదమైనటువంటి బీజేపీ పార్టీని, ఆర్ఎస్ఎస్ను ఈ దేశ ప్రజలు నమ్మి మోసపోయారు. ఎందుకంటే వాస్తవానికి ఈ దేశంలో హిందువులకు న్యాయం జరుగుతుంది, సామాజిక న్యాయం జరుగుతుంది అని అనుకొని బీజేపీని 3 సార్లు ఎలక్షన్లో గెలిపేయడం జరిగింది ఈ దేశ ప్రజలు. మరి ఈ దేశంలో నిజమైన హిందువులు బీసీలే. దేశవ్యాప్తంగా 60% ఉన్న బీసీలు హిందువులే. బీజేపీ ఆర్ఎస్ఎస్ పుట్టకముందే 1000 సంవత్సరాల క్రితం నుండే ఈ దేశంలో బీసీలు హిందువులు. వాళ్లకు తోడు దొంగలు కేటీఆర్, హరీష్ రావు. కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి, ఎందుకంటే అందులో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు గిట్ట తిరుగుబాటు చేస్తున్న భయానికి మీరు పాల్గొనండి ధర్నా కార్యక్రమాలు, బంధు కార్యక్రమంలో చెప్పడం జరిగింది. 42% రిజర్వేషన్లు